'డాకు', 'డాకు మహారాజా' ఈ మూవీ చూసుకున్నట్లయితే 100,00,00,000 క్లబ్‌లోనైతే చేరిపోయింది భయ్యా. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న అంటే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే రిలీజ్ అని ఫస్ట్ రోజే దగ్గర దగ్గర బాలకృష్ణ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్‌లు రాబట్టిన మూవీగా అయితే 'డాకు మహారాజా' నిలిచిపోయింది. ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా? అక్షరాలు 56,00,00,000 ప్లస్ అంటే ఒక 56,00,00,000 ప్లస్ అంటే ఇంకా చిల్లర కలెక్షన్ చేసే ఉంటది వరల్డ్ వైడ్‌గా. ఇది బాలకృష్ణ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మూవీ సెకండ్ రోజు 18,00,00,000 అదే విధంగా థర్డ్ రోజు కూడా 18,00,00,000 కలెక్షన్ చేసి దగ్గర దగ్గర 3 రోజులకి కలుపుకొని 96,00,00,000 ప్లస్ అంటే వరల్డ్ వైడ్ 96 క్రోర్స్ ప్లస్ కలెక్షన్ చేయడం అయితే జరిగింది. తర్వాత కూడా అంటే ఇప్పుడు 100,00,00,000 ఆల్రెడీ వచ్చేసింది. 100,00,00,000 వచ్చేసింది. తర్వాత ఇంకెంత లాభాలు ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కటి అంటే బ్రేక్ ఈవెన్‌కి 80,00,00,000 బ్రేక్ ఈవెన్‌తో అయితే మన ముందుకైతే రావడం జరిగింది. ఇప్పటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా మన 'డాకు మహారాజ్' మూవీకైతే ప్లస్సే ప్లస్సో ప్లస్. పక్కాగాన. ఎందుకంటే ప్రాఫిట్ టేక్ నుంచి వచ్చిందంట. ఆల్రెడీ పెట్టిన పెట్టుబడి మొత్తం లాగేసింది. ఇక నుంచి ఆడిన ప్రతి ఒక్కటి కూడా విపరీతంగా ఆడేస్తుంది. 100,00,00,000 క్లబ్‌లోనైతే 'డాకు మహారాజ్' చేరిపోయింది. ఇది ఫ్యాన్స్ మొత్తం ఎగరేసుకోవాల్సిన విషయం. తర్వాత ఈ మూవీ తర్వాత కూడా చెప్పేసారు కదా! 'అఖండ 2' కూడా తొందరలోనే రాబోతుంది అనే విధంగా చెప్పేసారు కదా! అది కూడా సెప్టెంబర్‌లో వస్తుందనే విధంగా అయితే మనకొక న్యూస్ అయితే ఇచ్చేసారు భయ్యా. సో, దీని మీద కూడా చాలా మంది అడుగుతున్నారు మంచి మంచి వీడియోస్ ఇవ్వమని. ఖచ్చితంగా సరే ఇస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాననమాట. సో, ఇక్కడ 100,00,00,000 తర్వాత 150, 150 తర్వాత 200 దగ్గర దగ్గర ఈ మూవీ ఎంతవరకు అంటే లాంగ్ రన్‌లో ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అన్న దాని గురించి మాట్లాడుకుంటే, ఎంత లేదన్నా సరే ఇప్పటికి సినిమా రిలీజ్ అయ్యి దగ్గర దగ్గర 4, 5 రోజులవుతుంది గనక ఖచ్చితంగా సరే ఈ మూవీ ఖచ్చితంగా సరే ఒక 250,00,00,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సరే. ఖచ్చితంగా. తక్కువలో తక్కువ 200 ప్లస్ 220కి తక్కువలో ఖచ్చితంగా సరే లాగుతుందనైతే నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సరే భవిష్యత్తులోనైతే ఒక ట్రెండ్ మార్క్ అయితే సెట్ చేస్తారని అనుకోవాలి బాలకృష్ణ గారైతే. మరి మీరేమనుకుంటున్నారు దీనిపైనైతే? ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి రికార్డ్‌నైతే, ఒక మంచి ట్రేడ్ మార్క్‌నైతే ఈ 'డాకు మహారాజ్' అయితే అందుకుంటుందనైతే నేను అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయం ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేసేయండి మీ అభిప్రాయాన్ని. అదే విధంగా మరిన్ని అప్‌డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి ఇలాంటి మంచి అప్‌డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికైతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని, అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకోవడానికైతే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, థాంక్ యూ. అంటే మీకేమైనా అప్‌డేట్స్ తెలిసి ఉంటే, ఒకవేళ తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే అది పట్టుకొని కామెంట్ పట్టుకొని నేనేదైనా ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తానన్నమాట. థాంక్ యూ.